హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం వేదిక్ మ్యాథ్స్‌కి సంబంధించి 2/2 మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుందాం. అది కూడా బై యూజింగ్ డాట్ మెథడ్. ఓకేనా? డాట్ మెథడ్‌లో 2/2 మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా మెథడ్స్ ఉంటాయి. వన్ బై వన్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వెషన్ 17 ఇంటూ 13. ఫస్ట్ ఏం చేయాలంటే 7 3 21 అంటే యూనిట్స్ ప్లేస్‌లో నెంబర్స్‌ని మల్టిప్లై చేసుకొని రాసుకోవాలి. సెకండ్ స్టెప్‌లో యూనిట్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ ఇంటూ యూనిట్స్ ప్లేస్ అంటే 1 3 3, 1 7 7 అవునా? 7 + 3 అనేది 10. నెక్స్ట్ టెన్స్ ప్లేస్‌ని టెన్స్ ప్లేస్‌తో మల్టిప్లై చేయాలి. 1 1 1. గుర్తుంచుకోండి దేర్ ఆర్ 3 స్టెప్స్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఫస్ట్ ప్లేస్‌లో యూనిట్స్ ప్లేస్ ఇంటూ యూనిట్స్ ప్లేస్. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్ ప్లస్ టెన్స్ ప్లేస్ ఇంటూ యూనిట్స్ ప్లేస్. దెన్ టెన్స్ ప్లేస్ ఇంటూ టెన్స్ ప్లేస్. ఇలా రాసిన తర్వాత మనం బ్యాలెన్స్ రూల్ అనేది రాయాలి. ఎలా అంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ వచ్చేలాగా రాసుకోవాలి. 21లో యూనిట్స్ ప్లేస్ అంటే 1. దీన్ని 2 యాడ్ చేయాలి. ఓకేనా? 10 + 2 అంటే 12. 12లో యూనిట్స్ ప్లేస్ 2. 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 + 1 so 1 + 1 2. So 221 is the answer. Let us see one more question. 27 into 34. What is the first step? Multiply units place with units place. That is 4 7s are 28. Second, units place into tens place 8. Tens place into units place 21. 21 plus 8 29. నెక్స్ట్ 3 2s 6. ఇప్పుడు మనం దీనికి బ్యాలెన్సింగ్ రూల్ రాయాలి. అంటే యూనిట్స్ ప్లేస్ వచ్చేలాగా రాసుకోవాలి. యూనిట్స్ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్ 29 + 2 31 అంటే 1 యూనిట్స్ ప్లేస్ 3 carry forward 3 + 6 9 918 is the answer. One more question. 56 into 54. 4 6 are 24. 4 5 are 20 plus 6 5 are 30. 30 plus 20 50. 5 5 are 25. Now by using balancing rule 4 50 plus 2 52. So units plus 2 5 carry forward 25 plus 5 30. 3024 is the answer. This is by using dot method. ఇప్పుడు మనం క్రిస్ క్రాస్ మెథడ్లో 2/2 మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే, దిస్ డాట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ కింద చిన్న నెంబర్స్కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 21 into 12 అనుకో. డైరెక్ట్ ఏం చేయాలి? 2 1s are 2, 2 2s are 4 plus 1 1s are 5. That is 5. 2 1s are 2. 252 is the ఆన్సర్. అదే బిగ్ నెంబర్స్కి అయితే మనకి క్యారీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 73 into 77. 7 3s are 21. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో క్రిస్ క్రాస్ మెథడ్ కదా. 7 7s are 49. 7 3s are 21. That is 9 plus 1 10. 70. This is 70 and 7 7s are 49. సో ఒక్కొక్క ప్లేస్లో ఒకటే ఉండాలి కాబట్టి నెక్స్ట్ వి విల్ యూస్ బ్యాలెన్సింగ్ రూల్. దట్ ఈస్ 1 70 + 2 72 7 క్యారీ 49 + 7 56. సో ఆన్సర్ ఈస్ 5621 5621. ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఈ సింగిల్ డిజిట్ దాటినప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 17 into 13 ఏం రాజు? 3 7s are. క్రిస్ క్రాస్ మీద డైరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు వేయచ్చు అంటే వాటి మల్టిప్లికేషన్ సింగిల్ డిజిట్ దాటినప్పుడు. 13 12s చూద్దాం. 2 3s are 6. 2 1s are 2 plus 1 3s are 3. దట్ ఈస్ 5. 1s 1s are 1. సో 156. ఇటువంటి మెథడ్లో డైరెక్ట్ క్రిస్ క్రాస్ మెథడ్ లేదంటే బ్యాలెన్సింగ్ యూజ్ చేసి మనమైతే మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.